Hey everyone, Tinglish teacher here. Welcome back to our channel. Hope everyone is doing very good. ఈ రోజు కూడా మీకోసం మరొక మంచి వీడియో. ఈ వీడియోలో మనం చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తుండే కొన్ని సెంటెన్సెస్ లైక్ సీరియస్గా ఉన్నప్పుడు జోక్ చేయకు, జోక్గా అన్నాను సీరియస్గా తీసుకోకు, ఇలాంటి సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈజీగా ఎగ్జాంపుల్స్ సహా చూద్దాం. సో వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే, నీ ప్రాబ్లం ఏంటో సరిగ్గా చెప్పు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో టెల్ మీ ఎగ్జాక్ట్లీ వాట్ యువర్ ప్రాబ్లమ్ ఈస్ ఇలా అడుగుతాం. నౌ ద సెకండ్ వన్ ఈస్ సమస్యని అలా వదిలేయకు. ఈ సెంటెన్స్ని డోంట్ ఇగ్నోర్ ద ప్రాబ్లమ్ లైక్ దాట్ ఇలా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే జోక్ చేయకు. ఇది చాలా ఫ్రీక్వెంట్గా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో మర్చిపోకుండా కామెంట్స్లో చెప్పండి. లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్, అదేంటంటే నువ్వు జోక్గా అన్నావా లేక సీరియస్గా అన్నావా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోను అయితే మొదలు పెడదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈస్ సీరియస్గా ఉన్నప్పుడు జోక్ చేయొద్దు. సీరియస్గా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ జోక్ వెన్ సమ్వన్ ఈస్ బీయింగ్ సీరియస్. డోంట్ జోక్ వెన్ సమ్వన్ ఈస్ బీయింగ్ సీరియస్ ఇలా చెప్తాం. అంటే ఎవరైనా సీరియస్గా ఉన్నప్పుడు నువ్వు జోక్ చేయొద్దు అని. అదే వెన్ ఐ ఆమ్ బీయింగ్ సీరియస్ డోంట్ జోక్ ఆర్ యూ డోంట్ జోక్ అంటే నేను సీరియస్గా లేదా కోపంగా ఉన్నప్పుడు నువ్వు జోక్ చేయొద్దు అని. ఇప్పుడైతే ఎగ్జాంపుల్స్నే చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే, నేను నీతో సీరియస్గా మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు జోక్ చేస్తే నాకు అస్సలు నచ్చదు ఇలా చెప్పాలనుకుంటే, వెన్ ఐ ఆమ్ టాకింగ్ టు యూ సీరియస్లీ ఐ డోంట్ లైక్ ఇట్ ఇఫ్ యూ జోక్. వెన్ ఐ ఆమ్ టాకింగ్ టు యూ సీరియస్లీ ఐ డోంట్ లైక్ ఇట్ ఇఫ్ యూ జోక్ ఇలా చెప్తాం. ఐ డోంట్ లైక్ ఇట్ ఇఫ్ యూ జోక్ అంటే నువ్వు జోక్ చేస్తే నాకు నచ్చదు అని. అదే నీకు ఎప్పుడు జోక్ చేయాలో అలాగే ఎప్పుడు సీరియస్గా ఉండాలో తెలియదా ఇలా అడగాలనుకుంటే, డోంట్ యూ నో వెన్ టు జోక్ అండ్ వెన్ టు బీ సీరియస్. డోంట్ యూ నో వెన్ టు జోక్ అండ్ వెన్ టు బీ సీరియస్ ఇలా అడుగుతాం. డోంట్ యూ నో అంటే నీకు తెలీదా అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈస్ జోక్గా అన్నాను సీరియస్గా తీసుకోకు. ఇది కూడా చాలా కాన్వర్జేషన్స్లోనే అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ సెడ్ ఇట్ యాజ్ అ జోక్ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ ఆర్ ఐ సెడ్ ఇట్ యాజ్ అ జోక్ యూ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ ఇలా చెప్తాం. అదే నేను చాలా జోక్గా అన్నాను కానీ ఆమె చాలా హర్ట్ అయింది లేదా చాలా బాధపడింది ఇలా చెప్పాలనుకుంటే, ఐ సెడ్ ఇట్ వెరీ జోకింగ్లీ బట్ షీ గాట్ వెరీ హర్ట్ బై ఇట్. ఐ సెడ్ ఇట్ వెరీ జోకింగ్లీ బట్ షీ గాట్ వెరీ హర్ట్ బై ఇట్ ఇలా చెప్తాం. షీ గాట్ వెరీ హర్ట్ బై ఇట్ దానివల్ల ఆమె చాలా బాధపడింది అని. అదే తర్వాత అలా అనకపోయి ఉంటే చాలా బాగుండేదేమో అని నేను ఫీల్ అయ్యాను ఇలా చెప్పాలనుకుంటే, I later felt that it would have been better if I hadn't said that. I later felt that it would have been better if I hadn't said that. ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 3 ఈస్ ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటాం కదా, సో దీన్ని ఎవ్రీథింగ్ హ్యాస్ అ లిమిట్. ఎవ్రీథింగ్ హ్యాస్ అ లిమిట్ ఇలా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ whatever the matter is, there is a limit to everything. You should understand that. Whatever the matter is, there is a limit to everything. You should understand that. అంటే విషయం ఏదైనా సరే ప్రతిదానికి ఒక హద్దు లేదా ఒక లిమిట్ ఉంటుంది, నువ్వు దాన్ని అర్థం చేసుకోవాలి అని. Another example is, you need to understand such things, otherwise you will face a lot of trouble. Or, you need to understand such things, అదర్వైజ్ యూ విల్ హ్యావ్ టు ఫేస్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇలా చెప్తాం. అంటే ఇలాంటి విషయాలు నువ్వే అర్థం చేసుకోవాలి, లేకపోతే నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈస్ చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని యూ ఆర్ టాకింగ్ టూ మచ్. యు ఆర్ టాకింగ్ టూ మచ్ ఇలా చెప్తాం. అదే నువ్వు ఎవరో కూడా నాకు సరిగ్గా తెలీదు కానీ నువ్వు నాతో ఎందుకు జోక్ చేస్తున్నావు ఇలా అడగాలనుకుంటే, I don't even know who you are properly, so why are you joking with me? I don't even know who you are properly, so why are you joking with me? ఇలా అడుగుతాం.
ఐ డోంట్ ఈవెన్ నో హూ యు ఆర్ ప్రాపర్లీ అంటే నువ్వు ఎవరో నాకు సరిగ్గా తెలీదు లేదా నువ్వు ఎవరో కూడా నాకు సరిగ్గా తెలీదు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఇస్ ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ యూ రెడ్యూస్డ్ సచ్ అన్నెసెసరీ థింగ్స్. ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ యూ రెడ్యూస్డ్ సచ్ అన్నెసెసరీ థింగ్స్ అంటే నువ్వు ఇలాంటి అనవసరమైన విషయాల్ని తగ్గించుకుంటే నీకే మంచిది అని. సెంటెన్స్ నెంబర్ 5 ఇస్ ఈ వెటకారాలు తగ్గించుకుంటే మంచిది. ఇది చాలా ఫ్రీక్వెంట్గా చాలా కాన్వర్సేషన్స్లోనే అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇట్ వుడ్ బి గుడ్ ఇఫ్ యూ రెడ్యూస్డ్ దిస్ కైండ్ ఆఫ్ సర్కాజం. ఇట్ వుడ్ బి గుడ్ ఇఫ్ యూ రెడ్యూస్డ్ దిస్ కైండ్ ఆఫ్ సర్కాజం. ఈ విధంగా చెప్తాం. సర్కాజం అంటే వెటకారం అని, సర్కాస్టిక్ థింగ్స్ అంటే వెటకారపు మాటలు లేదా వెటకారపు పనులు అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు టాక్ లైక్ దిస్ అబౌట్ ఎవ్రీథింగ్ దెన్ డోంట్ టాక్ టు మీ ఎట్ ఆల్. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు టాక్ లైక్ దిస్ అబౌట్ ఎవ్రీథింగ్ దెన్ డోంట్ టాక్ టు మీ ఎట్ ఆల్ అంటే నువ్వు ఇదే విధంగా మాట్లాడుతూ ఉన్నట్లయితే లేదా మాట్లాడితే గనక నాతో అస్సలు మాట్లాడొద్దు అని. Another example is I can see plenty of sarcastic things like this too. Remember that. I can say plenty of sarcastic things like this too. You remember that. అంటే నేను కూడా ఇలాంటి వెటకారపు మాటలు చాలానే చెప్పగలను లేదా చాలానే అనగలను, నువ్వు గుర్తుంచుకో అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ ఎవరితో జోక్ చేయాలో తెలీదా. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ యూ నో విత్ హోమ్ యూ షుడ్ జోక్. డోంట్ యూ నో విత్ హోమ్ యూ షుడ్ జోక్ ఇలా అడుగుతాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈస్ యూ కాంట్ టాక్ టు ఎవ్రీ వన్ హౌ ఎవర్ యూ లైక్. యూ కాంట్ టాక్ టు ఎవ్రీ వన్ హౌ ఎవర్ యూ లైక్ అంటే నువ్వు అందరితో నీకు నచ్చినట్లుగా మాట్లాడలేవు లేదా నువ్వు అందరితో నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు లేదా మాట్లాడలేవు అని. Another example is it would be better if you knew how to talk to different people. It would be better if you knew how to talk to different people అంటే ఎదుటి వారితో ఎలా మాట్లాడాలో నువ్వు తెలుసుకుని ఉంటే ఇంకా బాగుండేది అని. Now the last sentence is ప్రతిదాన్ని జోక్గా తీసుకోకు. సీరియస్నెస్ లేకుండా ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ టేక్ ఎవ్రీథింగ్ యాజ్ అ జోక్. డోంట్ టేక్ ఎవ్రీథింగ్ యాజ్ అ జోక్ ఇలా చెప్తాం. యాజ్ అ జోక్ అంటే జోక్గా అని. అదే నువ్వు ప్రతిదీ జోక్గా తీసుకున్నట్లయితే చివరికి నువ్వు ఒక జోక్ లాగా మిగిలిపోతావు. ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ టేక్ ఎవ్రీథింగ్ యాజ్ అ జోక్ యూ విల్ ఎండ్ అప్ బికమింగ్ అ జోక్ యువర్ సెల్ఫ్ లేటర్. ఇఫ్ యూ టేక్ ఎవ్రీథింగ్ యాజ్ అ జోక్ యూ విల్ ఎండ్ అప్ బికమింగ్ అ జోక్ యువర్ సెల్ఫ్ లేటర్ ఇలా చెప్తాం. యూ విల్ ఎండ్ అప్ బికమింగ్ అ జోక్ యువర్ సెల్ఫ్ అంటే నువ్వే ఒక జోక్ లాగా మిగిలిపోతావు అని. Another example is I feel like if you keep talking things as a joke like this, you will eventually turn into a joker. I feel like if you keep talking things as a joke like this, you will eventually turn into a joker. అంటే నువ్వు ప్రతి విషయాన్ని లేదా అన్నింటినీ ఇలా జోక్గానే మాట్లాడుతూ ఉన్నట్లయితే నువ్వు ఒక జోకర్ అయిపోతావని నాకు అనిపిస్తోంది అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే ట్రై టు ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.